పిల్లలందరికీ కూడా నమస్కారములు. టీచర్ అయినాకనే కాదు, స్కూల్లో కూడా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద బాగా నాకు. సో ఇది ఎగ్జైట్మెంట్ ఉంది, హ్యాపీగా ఉంది, రెండు ఉన్నాయి. సో ఇంతసేపు సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పారు కదా మనకి ఏమన్నారు, జ్యోతిబా ఫులే వైఫ్ సావిత్రిబాయి ఫులే అన్నారు కదా. సో ఆమె చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసింది. ఏంటి, తను మ్యారేజ్ అయినాక కూడా పిల్లలకు చదువు చెప్పడానికి ఫస్ట్ ఎంకరేజ్ ఎవరు చేసిరు, వాళ్ళ హస్బెండ్ చేసిరు. సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో సిస్టర్స్ని, ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకుంటే వైఫ్స్ని, మీ పిల్లలు కూడా అమ్మాయిని చదివించాలి. ఫస్ట్ సొసైటీలో అమ్మాయిని ఎంకరేజ్ చేయాలంటే బ్యాక్ బోన్ ఎవరు ఫ్యామిలీలో ఫాదర్స్ అవ్వకూడదు కాబట్టి మీరు ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మీరు బ్రదర్స్గా ఉన్నప్పుడు మీ వాల్యూ మీరు ఇవ్వాలి. నా విషయంలో మాత్రం 100% మా అన్న ఇచ్చాడు. మా నాన్న చదువుకోలేదు కాబట్టి అగ్రికల్చర్ కాబట్టి నాకు ఫుల్ సపోర్ట్ మా అన్నయ్య ఇచ్చాడు. మా అన్నయ్య మా వదిన కూడా చదివిస్తుండు. సో ఆమె చదువుకునే వదిలేసింది డిగ్రీ తర్వాత, ఇప్పుడు కూడా చదివిస్తుంది. సో బ్యాక్ బోన్ ఎవరు ఉండాలి ఇంట్లో అన్నప్పుడు యాజ్ ఏ వైఫ్, హస్బెండ్ కానీ బ్రదర్ కానీ మీ రోల్ మీరు అనేది ఖచ్చితంగా రోల్ మీరు ప్లే చేయాలి. వాళ్ళ హస్బెండ్ చేసింది కాబట్టి ఆమె ముందుకు వెళ్ళగలిగింది. ఆమె చదువు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమె మీద బురద పెండ వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళింది, బురద బట్టలతోనే స్కూల్కి వెళ్ళి అక్కడ వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని స్టడీ చెప్పిన తర్వాత మళ్ళీ బురద బట్టలు వేసుకొని వచ్చి మస్తు అవమానాలు పాలైంది. ఎంతో మంది తిట్టిరు. ఆమె సతీ సహగమనం ఆపిన ఆయనే కదా. సో అన్ని సపోర్టింగ్ మొత్తం హస్బెండ్ ఉన్నాడు. మీరు కూడా ఉమెన్స్కి, గర్ల్స్కి అందరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.